నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసి ప్రజల్లోకి రావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాణెం హనిమిరెడ్డి అన్నారు. అద్దంకి సంతమాగులూరు మండలంలో బుధవారం చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేసిన సమావేశంలో హనిమిరెడ్డి హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన 16 నెలలు గడుస్తున్నా హామీలు సక్రమంగా అమలు చేయలేదన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టి మరీ కేసులు పెట్టించి జైలుకు పంపిస్తున్నారని, రాష్ట్రంలో పాలన ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారని హనిమిరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెద్దలు స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని హనిమిరెడ్డి డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా ఏది మాట్లాడినా మనిషి డబుల్ మీనింగ్తో మాట్లాడతారు, కానీ 10 రకాల మీనింగ్తో మాట్లాడే సత్తా ఒక చంద్రబాబు నాయుడికి ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక పాయింట్ని 10 రకాలుగా మెనక తిప్పి 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 ఏ పాయింట్ ఏదో తెలియకుండా చెప్పగల స్థాయి చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రతిదీ కూడా ఆ స్కానర్ ద్వారా మనం ప్రతి కుటుంబంకి ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి చేరవేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. దీని తర్వాత ప్రతి ఊర్లో కూడా మండల కన్వీనర్లు ఈ ప్రోగ్రాంని బలంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా అదే రోజున ఏ ఊరు వెళ్తామో ఆ ఊర్లో గ్రామ కమిటీలు కూడా వేసి మన పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఇదే విధంగా అలాంటి పరిస్థితులు ఉంటే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడే పని లేకుండానే మనకు పని జరిగిపోతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అందరు ఎవరు రాడు ఇక్కడ పోటీ చేయడానికి రాకపోతే నేను వచ్చేది ఇక్కడికి ఎవరు వచ్చినా రాబోయే నేను ఇక్కడే పోటీ చేస్తాను. అసలు దాని గురించి ఆలోచనే లేదు. దాని గురించి మాట్లాడుకుంటాం. ఈ టాపిక్ చిల్లర కాదు, చిల్లర మాట్లాడుతూ ఉంటారు. నేను వ్యతిరేక పబ్లిసిటీ చెప్పాను, నేను వెనకాల నుంచి చేపిస్తా, కానీ ఆ చిల్లర నైజం నాకు ఆ రక్తంలో లేదు. ఏదన్నా మనమే మాట్లాడుతాం, అవన్నీ మనం పట్టుకోవాల్సిన పడలేదు. కానీ మనందరం కలిసి రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ లాగా ఉండి పోటీ చేసి ఇక్కడ అద్దెకి గిఫ్ట్ ఇవ్వాలనేది మనందరం గతంలో కూడా అనుకున్నాము. గతంలో జరగలేదు. ఈసారి కూడా ఖచ్చితంగా అదేవిధంగా ఫైట్ చేస్తే అందులో మొన్న ఇచ్చిన ఫైట్లో సగం ఫైట్ చేసిన ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. అంత ఫైటింగ్ అవసరం లేదు. మన ఇళ్లలో కూర్చున్నా గెలుస్తాం. అది అలాంటి పరిస్థితి ఇవ్వాలి జనంలో. అది మనందరం కూడా తెలుసు. ఈ రోజున మన కార్యకర్త వచ్చాయి. నా బాగా తెలిసిన వాళ్ళ దగ్గరగా ఉండేవాళ్ళు అక్కడ నుంచి చక్కరోడు ఇక్కడ ₹1,00,000 ఖర్చు పెట్టుకొని ₹1,00,000 2 లక్షలు ఛార్జీలు పెట్టుకుని ₹1,00,000 కొలసపాడు మండలం మేదరమెట్లలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో బుధవారం విద్యుత్ వినియోగదారుల అదాలత్ను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా CGRF చైర్పర్సన్ విక్టర్ ఇమాన్యుయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యి సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు ఇచ్చి తక్షణమే పరిష్కరించమని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, మేదరమెట్టలో జరిగిన విద్యుత్ అదాలత్లో 12 అర్జీలు రాగా 10 అర్జీలు పరిశీలించి స్పాట్లోనే సమస్యలు పరిష్కరించారని, మిగిలిన 2 అర్జీలు వెరిఫికేషన్ చేసి సమస్యలు పరిష్కరించమని అధికారులను ఆదేశించినట్లు విక్టర్ ఇమాన్యుయల్ చెప్పారు.
విద్యుత్ వినియోగదారులకు సమస్యలు ఉంటే నేరుగా విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. ఎందుకంటే మీరు వచ్చితేనే ప్రజల్లోకి ఈ యొక్క అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మాత్రం వాళ్ళకి చొరబడాలంటే, ప్రజల్లోకి వెళ్ళాలంటే మీ పాత్ర ఎక్కువ. అది నేను భావిస్తున్నా. ఎందుకంటే మేమేమి పెట్టినా వాళ్ళకి తెలియకపోవచ్చు. మీ యొక్క పత్రిక అయితే ఏమి, మరి వీడియో లేకపోతే వీడియో ఛానల్స్ ద్వారా అయితే మరి ఇతర ఏ యొక్క మోడ్స్ అయినప్పటికీ మీదైతేనే సక్రమంగా అందరికీ చేరుతుందని నేను భావిస్తున్నాం మా CJRF తరఫున. అయితే ఒక్కటి సార్, ఇక్కడ మీకున్నటువంటి ఇక్కడ ఈరోజు మేదర్మెట్ల ఈ యొక్క సబ్ డివిజన్లో మాకు ఈ యొక్క వినియోగదారుల సదస్సు మేము ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగినందుకు మేము చాలా సంతోషపడుతుంది మా CJRF తరఫున. పోతే మరీ ముఖ్యంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ అయినటువంటి ఈ జిల్లా అధికారి అయినటువంటి SC గారికి, మరి అందరూ ఆఫీసర్లు, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కోఆపరేషన్ చేయడం జరిగింది మేదర్మెట్లో. అయితే మీరు అడిగిన విధంగా దాదాపు 12 కేసులు వచ్చాయి. 12లో 10 కేసులు మేము ఇప్పటికిప్పుడే పరిష్కరించగలిగాం. 2 అయితే అవి పరిష్కరింపజాలన్నది కాబట్టి అవి వెనక్కి వెళ్ళారు. వాళ్ళు వేరే మార్గం చూసుకోమని చెప్పారు. అయితే అన్నీ చేసినట్లే మాకు సంతోషం ఉంది సార్. అయితే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, మీరు అడిగారు ఇంకో క్వశ్చన్ కూడా, ఏ కేసులు అంటే కొన్ని పరిధులు మాత్రమే, ఏ కోర్టుకైనా కొన్ని పరిధులు ఉంటాయి. మీకు సుప్రీంకోర్టుకు ఉండేది, హైకోర్టుకు ఉండేది, హైకోర్టుకు ఉండేది, జిల్లా కోర్టుకు ఉండేది, జిల్లా కోర్టుకు ఉండేది, సబ్ కోర్టుకు ఉండేది, సబ్ కోర్టుకు ఉండేది, మ్యాజిస్ట్రేట్ కోర్టుకు ఉండేది. అలాగనే మాకు కూడా కొన్ని పరిధులు పెట్టారు సార్. అవేంటంటే మీటర్కి సంబంధించినవి కానీ, కాలిపోవటం కానీ, లేదు మీటర్ అప్లై చేసుకున్నా ఇవ్వకుండా డిలే చేసి ఏడిపిస్తున్నా కానీ అలాంటి కేసులు కానీ, లేదు బిల్లులు ఇష్యూస్ ఉంటాయి చూడండి, బిల్లులు ఎక్కువ రావటం కానీ అది కూడా. పోతే స్తంభాలు పడిపోయే విధంగా వైర్లు కిందకి దిగి ప్రాణాంతకంగా ఉన్నప్పటికీ వాటిని మార్చడం, లేదు అడ్డంగా ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల క్రితం ఈ స్తంభాలు నాటేసి దారి కట్టడం వల్ల అవి కానీ మార్చడం కానీ, తర్వాత లోడ్ ఎక్కువైపోయి ఇప్పుడు చాలా అందరూ కూడా అంతకుముందు తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు, అలాంటిది ఎక్కువ అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ, అలాగే ఈ యొక్క కరెంట్ పోవటం రావటం చాలా ప్రాబ్లం ఉంటాయి. హై వోల్టేజ్, లో వోల్టేజ్ అనేది జరుగుతుంటాయి. వాటిని సవరించడం కానీ, పోతే ఇంకా కూడా ఈ కేటగిరీస్ ఉంటాయి. ఈ ఇండస్ట్రీ కానీ దాని కాకుండా ఇంటికి ఏది ఇవ్వాలి, లేదా ఈ కేటగిరీస్ 4, 5 ఉన్నాయి కదా, వాటిల్లో మార్చటం కానీ మార్పించటం కానీ. తర్వాత క్లబ్ చేస్తుంటారు. క్లబ్బింగ్ అయ్యా నాకు ఒకటే చేసి మనీ అతను పెట్టుకున్నా, లేదు అయ్యా నువ్వు 3 తీసుకున్నావు అన్యాయంగా, అది ఒక్కటిగానే 2 తీసేయాలి, ఒక్కటే పెట్టుకోవాలి, లేకపోతే 3 క్లబ్ చేయాలి అనేది క్లబ్బింగ్ కానీ. ఇలాంటి ఇష్యూస్లో మాత్రం మేము అంటే ఇంకొక యాక్సిడెంట్లు జరుగుతుంది కరెంటు పట్టుకొని, అలాంటివి కూడా ఈ కేసుల్లో కూడా కొన్ని మాత్రమే మా పరిధిలో ఉన్నాయి సార్. అవి మాత్రం చేసుకుంటూ వస్తున్నాము. మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్. ఇప్పుడు కూడా క్వశ్చన్ వేశారు మీరు, మీ కొద్ది నేను చెప్తాను. అయినా నేను ఒకటే చెప్తాను, ఒకసారి దివ్యాంగులై ఉండి పెన్షన్ వస్తూ ఆగిపోతే భయాందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులైన వారందరినీ గుర్తించి పెన్షన్లు వచ్చే విధంగా చేస్తారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. ఇటీవల చీరాలలో వైద్య పరీక్షలు నిర్వహించి మండలంలో 45 మందిని అనర్హులుగా గుర్తించగా తిరిగి మరలా వారి దగ్గర నుంచి ఎంపీడీఓ సింగయ్య అర్జీలు స్వీకరించి పరిశీలించారు. అనర్హులు పెన్షన్దారులందరూ బుధవారం అద్దంకి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని అర్జీలు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సింగయ్య మాట్లాడుతూ అద్దంకి మండలంలోని 45 మంది దివ్యాంగులను పెన్షన్కు అనర్హులని వైద్యులు గుర్తించగా తిరిగి మరలా వారికి వైద్య పరీక్షలు చేసేందుకు అర్జీలు స్వీకరిస్తున్నారని, దివ్యాంగులై
40% కంటే ఎక్కువగా ఉంటే వారికి పరీక్షలు చేసి సదరన్ సర్టిఫికెట్ ఇచ్చి పెన్షన్లు వచ్చే విధంగా చేస్తారని ఎంపీడీఓ సింగయ్య చెప్పారు. అందరికీ నమస్కారం. అద్దంకి మండలంలో వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి వారిలో 45 మందికి పెన్షన్ అనర్హులుగా గుర్తించడం జరిగింది. ఇప్పటికే మండలంలో ఉన్న అందరు వికలాంగులు కూడా డాక్టర్ల టీము ఈ పరిశీలన చేసి సదరన్ సర్టిఫికేట్ మంజూరు చేయడం జరిగింది. ఈ 45 మందికి పెన్షన్ తొలగించడం కోసం నోటీసులు జారీ చేసి ఉన్నారు. అయితే ఎవరైనా వికలాంగత ఉండి కూడా పెన్షన్ పోయిందని అనుకున్నట్లయితే వాళ్ళు మళ్ళీ ఎండిఓ ఆఫీస్లో ఒక అర్జీ ఇచ్చుకొని మరొకసారి డాక్టర్ సర్టిఫికేట్ కోసం పరిశీలనకి పంపించడం జరుగుతుంది. కాబట్టి వికలాంగత ఉండి కూడా పెన్షన్ పోయిందని భావించినట్లయితే వాళ్ళు ఎండిఓ ఆఫీస్లో అప్పీల్ కోసం దరఖాస్తు సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. అలా వచ్చిన అప్పీల్ అన్నిటి కూడా జిల్లా అధికారులు పంపించి మళ్ళీ ఒకసారి డాక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పంపించడం జరుగుతుంది. మరోసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తీసుకుని అదేంటి ఇది కాదు, మన దగ్గర ప్రఫార్మా ఉంది, మన దగ్గర ప్రఫార్మా ఉంది, క్రికెట్ ప్రఫార్మా ఉంది. ఆకాష్ స్కూల్ పోతున్నావా? చేతులు హాస్పిటల్కి వెళ్ళారా? జ్యోతి ఎవరు? అమర్నాథ్ ఎవరు? శ్రీను ఏమైంది? బాగా నడుస్తున్నావు కదా శ్రీను? బాగా నడుస్తున్నావు కదా? బాగా నడుస్తున్నాను సార్. ఒక గంట సేపు నిలబడుకుని కూర్చొని తాళం. దోమ అని ఎవరు నిర్లక్ష్యం చేయరాదని, చిన్న దోమ పెద్ద ప్రమాదమని ప్రజలు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని దోమలు లేకుండా చూసుకోవాలని మోదేపల్లి పిహెచ్సి వైద్యులు డాక్టర్ శ్రీహర్ష అన్నారు. అద్దంకి మండలం సింగర్కొండపాలెం గ్రామంలో బుధవారం మోదేపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో దోమల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేసి మానవహారం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ పాముకాటు కంటే దోమకాటు ఎంతో ప్రమాదకరమని, దోమకాటు ద్వారా వచ్చే విషజ్వరాల వలన ప్రాణహాని ఉందన్నారు. 1897వ సంవత్సరంలో ఆగస్టు 20వ తేదీన లూనా ఫిలాస్ అనే జాతికి చెందిన ఆడదోమ ద్వారా మలేరియా జ్వరం వచ్చినట్లు హైదరాబాద్లో సెంట్రల్ మలేరియా ల్యాబ్లో శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగిందని శ్రీహర్ష గుర్తు చేశారు. దోమలు నిర్మూలన ద్వారానే మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు అరికట్టవచ్చునని, దోమల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని శ్రీహర్ష తెలియజేశారు. ఆరోగ్య రక్షణ కోసం దోమల నివారణ చర్యలు క్రమం తప్పకుండా పాటిస్తానని, నా ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుతానని
దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను తొలగిస్తానని తప్పనిసరిగా డ్రై డే పాటిస్తానని మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, మెదడు వాపు, మలేరియా వంటి వ్యాధులపై జాగ్రత్తలు తీసుకుని ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తానని స్వచ్ఛత, ఆరోగ్యం, భద్రత అనే సంకల్పంతో దోమలు లేని గ్రామం, దోమలు లేని నగరం నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆ వంతు పాత్ర పోషిస్తానని ప్రజా అభ్యున్నతికి ఎనలేని ఆరోగ్య సేవలు అందించగలవాడని ప్రేరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామానికి చెందిన పలువురు తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం ఎంఆర్ఓ శ్రీచరణ్ వేలమూరిపాడు గ్రామానికి వెళ్లి అర్జీదారులను పిలిపించి విచారించారు. ప్రస్తుత నివాస ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించి వారి స్థలాలు కేటాయించడం జరుగుతుందని ఎంఆర్ఓ శ్రీచరణ్ తెలిపారు. అందరికీ నమస్కారం. పీజీఆర్ఎస్ కింద ఇళ్ల స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని విచారించడానికి గ్రామంలో రావడం జరిగింది. వచ్చి అవసరం మేరకు ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయబడతాయని తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. సింగరకొండలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా బుధవారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఏకాహం తదుపరి సుమారు 350 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున సింగరకొండలో ఉన్న శ్రీరామ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు సింగరకొండకు వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారని ఆశ్రమ నిర్వాహకులు రావూరి రంగయ్య తెలియజేశారు. పంటలు సాగు చేసే రైతులందరూ ఈ క్రాప్ నమోదు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలని, ఈ క్రాప్ నమోదు చేయించుకుంటేనే రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందని
అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరయ్యారు. ముందుగా మల్లె తోటలను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవో వెంకటకృష్ణ మాట్లాడుతూ అద్దంకి మండలంలోని రైతులు ఎటువంటి పంటలు సాగు చేసినా రైతు సేవా కేంద్రాలలో గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి ఈ పంట నమోదు చేయించుకోవాలన్నారు. రైతులు వేసిన పంటలు ఈ పంటలో నమోదు అయి ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, నష్టపరిహారం వంటివి రైతులకు వస్తాయని వెంకటకృష్ణ తెలియజేశారు. 4 రకాలుగా డబ్బులు పడాల. ఒకటి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ కాకపోవడం వల్ల డబ్బులు పడలేదు. ఇంకోటి ఆధార్ ఇన్యాక్టివ్, మీ ఆధార్ కార్డు యాక్టివ్లో లేకపోవడం వల్ల పడలా. దానికి ఏం చేయాలి, మీరు మీ సేవా సెంటర్కి కానీ లేకపోతే ఆధార్ సెంటర్కి కానీ వెళ్ళి తంబు అంటే మీ వేలు ముద్దలు మళ్ళీ ఒకసారి పెడితే యాక్టివేట్ అవుతాయి. దాని ద్వారా మళ్ళీ వేసుకోవచ్చు. ఈ ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఏం చేయాలంటే బ్యాంక్ వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించుకోవాలి. లేకపోతే కొత్త అకౌంట్ ఒకటి పోస్ట్ ఆఫీస్లో తీస్తే వెంటనే లింక్ అవుతుంది, అది చేసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నట్లు హౌస్ హోల్డ్ సర్వేలో మ్యారేజ్ అయిన తర్వాత కూడా అందరినీ కలిపి ఒకే కార్డులో వచ్చారు. మీరు స్ప్లిట్ అవ్వాలి. స్ప్లిట్ అవ్వాలంటే సచివాలయానికి వెళ్ళి మీరు మ్యారేజ్ సర్టిఫికెట్, అదే మ్యారేజ్ అయినట్టు సపరేట్ ఫ్యామిలీ అయినట్టు చూసిస్తే వాళ్ళు మీ ఇప్పుడు ఇస్తారు, తర్వాత ఇస్తారు. కాబట్టి నెక్స్ట్ సారికైనా రావాలంటే మీరు ఇది చేసుకోవాలి. మీరు సపరేట్ అవ్వాలి. సపరేట్ అయితే అప్పుడు వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది. ఎవరికైతే మైనర్ అంటే పొలాలు ఇంట్లో ఎవరికైనా ఉండొచ్చు, పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే బట్టి రాదు, ఇవ్వడానికి అవకాశం ఉంది. పెళ్ళయి సపరేట్ ఫ్యామిలీ అయితే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు కాకుండా తర్వాత అయినా మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది. అది మీరు చేసుకోవచ్చు. కౌలు రైతులకి నెక్స్ట్ వేస్తారు. ఇప్పుడు మీరు ఎవరైతే సెంటు భూమి కూడా లేకుండా కుటుంబంలో అంటే మీ ఫ్యామిలీలో ఎవరికున్నా పొలం మీరు ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది కాబట్టి మళ్ళీ మీరు కౌలు తీసుకున్నా మీకు అమౌంట్ రాదు. కాకపోతే ఇతర బెనిఫిట్స్ ఉంటాయి. అసలు సెంటు భూమి కూడా లేకుండా ఉన్న వాళ్ళకి పట్టు తప్పనిసరిగా మీరు కౌలు కార్డు తీసుకుంటే గతంలో ఏంటంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఓసీలకు కూడా ఉంది. ఎవరైతే సెంటు భూమి లేకుండా వాస్తవంగా కౌలుకి వేస్తారో వాళ్ళందరూ కూడా మీరు కౌలు కార్డు తీసుకుంటే సాగు చేస్తున్నట్టు మీకు అందరూ కూడా ఇస్తారు. వాళ్ళందరూ కూడా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఇప్పుడు పడేవాళ్ళు కూడా మీ భూమి ఏమేశారో మొత్తం ఈ పంట నమోదు చేసుకోవాలి. మీరు ఈ పంట నమోదు చేసుకుంటే మీరు రైతులు లెక్కలోకి వస్తారు. లేకపోతే మీరు అందరూ రావు డబ్బులు. ఈ పంట వల్ల ఉపయోగం ఏంటంటే రేపు ఏదన్నా ఇన్సూరెన్స్ అమౌంట్ వీళ్ళ అబ్బాయికి మొన్న వాళ్ళ వాళ్ళకి ఒక 25,000, వాళ్ళ కొడుకు ఒక 20,000 పట్టాయి. వాళ్ళు అంటే పంట వేశాడు కాబట్టి మినిమం కన్వే చేశాడు, వాళ్ళ డబ్బులు పట్టాయి. అంటే ఆయన ఇప్పటికే కాదు అసలు బీమా పథకం. అట్లానే మనకు రేపు గిట్టుబాటు ధర మొక్కజొన్నలు ఉన్నాయి. ఇప్పుడు 2,400 మద్దతు రేటు, గవర్నమెంట్ మద్దతు. దానికంటే తగ్గితే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అమ్ముకోవాలంటే ఈ పంటలో నమోదై ఉండాలి. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.